హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో 3 రకాల ఇన్ఫర్మేషన్పై క్లారిటీ ఇస్తానండి. మొదటిది వచ్చేసి మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన ఆన్ ప్యాస్ గురించి మన ఫౌండర్స్ ఏ రకంగా అనుకుంటున్నారంటే వాటిపైన ఇంకా నమ్మకంతో ఉండాలనుకుంటున్నారా లేదా నమ్మకం లేదంటున్నారు అనేది పోలింగ్ పరంగా చెప్పుకుందాము. నెంబర్ 2 వచ్చేసి క్రిస్ జాన్సన్ సార్ అయితే ఒక మెసేజ్ అయితే చేయడం జరిగిందన్నమాట యూట్యూబ్లో, ఫేస్బుక్లో కూడా. దాని గురించి చెప్దాము. దాంతోపాటు రెడ్ రెఫరెంట్ గారు అయితే 2 వారాల తర్వాత నిన్న రాత్రి లైవ్ చేశారు. ఆ లైవ్లో ఆయన ఏం చెప్పాడు అనేది కూడా కవర్ చేస్తాను. ఓకే, ఈ వీడియోలో 3 టాపిక్స్ కవర్ చేస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ప్లాన్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం. ముందుగా నిన్న పోలింగ్ కూడా పెట్టానండి. అంటే మొన్న ఒక 2-3 కామెంట్స్ వచ్చినాయి. జీకే గారు వేరే వాళ్ళు పోలింగ్ పెట్టినప్పుడు దాదాపు 99% ఆన్ ప్యాస్ మీద నమ్మకంతో ఉన్నామని చెప్పి రిజల్ట్ వచ్చిందండి. అది నిజమా కాదా, మీరు కూడా ఒకసారి పోలింగ్ పెట్టమన్నారు కాబట్టి నేను పోలింగ్ పెట్టాను అనమాట. బేసిక్గా ఇలాంటి పోలింగ్లు మనం చాలాసార్లు పెట్టాం, కానీ ఈ టైంలో పెట్టడం అనేది చాలా మార్పు కనబడిందని మనం ఇక్కడ అనుకోవచ్చు అన్నమాట. నేను పెట్టిన పోలింగ్లో రిజల్ట్ చూసుకున్నట్టయితే ఆన్ ప్యాస్ మీద మాకు 100% నమ్మకం ఉందన్న వాళ్ళు 75% ఉంటే, నమ్మకం లేదనే వాళ్ళు 25%కి ఇంక్రీజ్ అయ్యారన్నమాట. గతంలో మా అయితే 8% 10% ఉన్న వాళ్ళు కాస్త ఇప్పుడు 25%కి వెళ్ళడం జరిగింది, ఎందుకంటే కంపెనీ చేసే లేట్ వల్ల. ఓకే, ఇది క్లియర్. నెంబర్ 2 వచ్చేసి క్రిస్ జాన్సన్ సార్ నుంచి పోస్ట్ ఏంటంటే డోంట్ ఫోకస్ ఆన్ ద రిజల్ట్, ఫోకస్ ఆన్ ద ప్రాసెస్ అని చెప్పి పెట్టాడనమాట. అంటే మీరు ఫలితాల గురించి కాదు, మీరు ప్రాసెస్ మీద ఫోకస్ చేయండి అని చెప్తున్నారు అనమాట. ఓకే, అది తప్ప ఆయన ఇంకేమీ చెప్పలేదు అన్నమాట. అలాగే కొంతమంది డౌట్ అడగచ్చు, అసలు మీరు కంపెనీ మీద నమ్మకం లేదన్నప్పుడు వీడియోలు ఎందుకు చేస్తున్నారండి అని చెప్పి అడగచ్చు. దాని గురించి 1 మంత్ బ్యాక్ నేను పెట్టిన పోలింగ్లు ఇక్కడ 85% విక్టరీ విత్ యాష్ కానీ ఆన్ ప్యాస్ వీడియోలు కానీ డైలీ మన ఛానల్ నుంచి చేయమని చెప్పి పెట్టారు. మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఏదైనా సరే నేను అడగకుండా నా సొంతంగా చేయనండి. అలాగని చెప్పి మరీ అతిగా కూడా చేయను, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నేను అందరినీ అడిగి వాళ్ళ దగ్గర నుంచి నేను క్లారిఫికేషన్ చేసుకొని వీడియోలు కంటిన్యూ చేస్తున్నాను. అలాగని డైలీ చేయట్లేదు, మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తున్నాను, చెక్ చేసుకోండి. ఓకే, ఇంకా రెడ్ రెఫరెన్స్ సార్ లైవ్లో ఏం చెప్పాడు అనేది తెలుసుకుందాం. ముందుగా మన రెడ్ రెఫరెన్స్ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక 12 రోజులు అయితే ఆయన వీడియోలు పెట్టలేదు. అంటే 2 వారాలు దాటింది. 2 వారాల దాకా ఆయన వీడియోలు అయితే పెట్టలేదు. దేనికంటే ఒక వర్క్ పని మీద బయటకు వెళ్ళారంట. వర్క్ అంటే పని చేసేది కాదండి, ఒక బ్రేక్ ఇచ్చారన్నమాట. బ్రేక్ ఇచ్చి ఒక ఫంక్షన్కి వెళ్ళారు అన్నట్టుగా చెప్పారన్నమాట. ఓకే, ఆ ఫంక్షన్కి వెళ్ళి రావడం వల్ల ఈ 2 వారాల గ్యాప్ వచ్చింది, అందుకే నేను వీడియోలు అయ్యి చేయలేదు అన్నట్టుగా చెప్తున్నారు. అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రీసెంట్గా వెబ్సైట్ అయితే వచ్చింది. ఆ వెబ్సైట్ అనేది చాలా చక్కగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత చివరిలో కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఖచ్చితంగా చదవండి అని చెప్పి ఆయన చెప్పాడు. ఓకే, ఎందుకంటే ఎప్పుడు చూసినా కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎక్కువగా హైలైట్ చేస్తున్నారండి. అది వచ్చి దాదాపు 4 నెలలు అయింది. మనం చాలాసార్లు చదివాం, చాలాసార్లు నేను మీకు చెప్పాను. వాటి ఏంటంటే కోడ్ ఆఫ్ కండక్ట్ని పదే గుర్చేసి దాన్ని హైలైట్ చేయడం వల్ల కొంతమంది దాన్ని అడ్డు పెట్టుకొని అడౌట్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది దానికి భయపడే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఓకే, ఏది ఏమైనా సరే కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మళ్ళీ ఒకసారి చూసుకోవడం మంచిదే. కాబట్టి వెబ్సైట్ ఓపెన్ చేయకుండా లాస్ట్లో కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది, చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కోడ్ ఆఫ్ కండక్ట్లోనే మనకి ఆ విషయాలు, దాంతోపాటు కొంచెం పైకి వస్తే పేజీలో అంటే అదే ఫ్రంట్ పేజీలో మనకి విక్టరీ విత్ యాష్ యొక్క విజన్ ఏంటి, అలాగే గోల్స్ ఏంటి అనేది కూడా మీకు తెలుస్తుంది. అంటే ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి మొత్తం ఉంది కదా, రీస్టార్ట్, రీఫోకస్ ఇలా వచ్చింది చూస్తారా. ఆ వచ్చిన తర్వాత దాని కింద మొత్తం మనకు మ్యాటర్ ఉంటుంది అన్నమాట. దాంట్లో మన గోల్స్ ఏంటంటే కంపెనీ ఏం చేయాలనుకుంటుంది, అలాగే దాని యొక్క విజన్ ఏంటి అనేది కూడా మీకు తెలుస్తుంది అన్నట్టుగా ఆయన చెప్తున్నారు అనమాట. అలాగే చాలా ముఖ్యమైనది ఏంటంటే ఈ యొక్క కోడ్ ఆఫ్ కండక్ట్ చదవడం వల్ల ప్రైవసీ, కాన్ఫిడెన్షియల్ అనే విషయాలపై కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. అసలు మీరు కమ్యూనిటీకి ఏం షేర్ చేయాలి, ఏం షేర్ చేయకూడదు పర్సనల్గానే తెలుస్తుందని చెప్తున్నారు అనమాట. ఓకే, అంటే ఏది గోప్యంగా ఉంచాలి, ఏది పబ్లిక్గా చెప్పాలనేది మనకు క్లారిటీ అనేది కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల వస్తుంది. దాంతోపాటు దాని విజను ఇవన్నీ కూడా మీకు అదే పేజీలో తెలుస్తాయి అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. ఓకే, కాబట్టి కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మనం చాలాసార్లు చెప్పాము, ఇంకా మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకొని చదువుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. అలాగే చాలామంది సోషల్ మీడియాలో వారికి నచ్చిన ఇష్టమైన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు, కానీ దానికి సంబంధించి మనం ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్లు కాకుండా అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే, అంటే తప్పుడు సమాచారాలను ఎవరైనా అందిస్తే ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్ అనేది తీసివేయబడుతుంది. ఓకే,
వాళ్ళ అకౌంట్ అనేది రిమూవ్ అవుతుంది. ఇక్కడ నేను ఫోటోలు కూడా పెట్టాను చూడండి. వాళ్ళ అకౌంట్ అనేది లాస్ అవుతారు, అంటే తీసివేయబడుతుంది. అలాగే మళ్ళీ తిరిగి వాళ్ళు అదే అకౌంట్ని లాగిన్ చేయలేరు. ఇక్కడ పాయింట్ ఏంటంటే బేసిక్గా ఒక పర్సన్ ఉన్నాడు, ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు అనుకోండి. అతను విక్టరీ విత్ యాష్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అతను టీం చేసుకోలేదు అనుకోండి, అతను ఎటువంటి యూజర్ని జాయిన్ చేయలేదు. ఏదో కారణాల చేత కేవైసీ అవ్వకపోవడం వల్ల, అంటే ఇది మీకు కూడా పనిచేస్తుంది. కేవైసీ అవ్వకపోవడం వల్ల అకౌంట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు, కేవైసీ అవ్వట్లేదు. దానివల్ల ఒక 30 రోజుల తర్వాత అకౌంట్ అనేది డిలీట్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు, కానీ అదే జీమెయిల్ ఐడితో కాకుండా కొత్త జీమెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. ఇక్కడ నేను 1-10 సార్లు చెప్పేది ఏంటంటే ఆన్ ప్యాస్కి విక్టరీ విత్ యాష్కి సంబంధం లేదు. ఇది కొన్ని వందల సార్లు చెప్పాను నేను. అయినా సరే అరిగిపోయిన రికార్డులాగా చాలామంది ఆన్ ప్యాస్లో 2 ఐడీలు ఉన్నాయండి, ప్యాకేజ్ కట్టానండి, విక్టరీ విత్ యాష్లో కేవైసీ అవ్వట్లేదండి, ఏమైనా ఇబ్బంది అని అడుగుతున్నారు. దానికి దీనికి సంబంధం లేదు. దీంట్లో ఎలాంటి పర్సన్ అయినా సరే జాయిన్ అవ్వచ్చు. అందులో వచ్చే డబ్బులు ఇందులో రావు. అంటే ఆన్ పేస్లో మనం పెట్టిన పెట్టుబడికి దీనికి సంబంధం లేదు, దాంట్లో ఉన్న టీంకి దీనికి సంబంధం లేదు. ఓకే, కాబట్టి ఒకవేళ మీ అకౌంట్ డిలీట్ అయినా కేవైసీ అవ్వకపోయినా మళ్ళీ ఫ్రెష్గా ఒక మెయిల్ తీసుకొని కేవైసీ అవ్వలేదంటే మీ ఫేస్ చూపించలేదనే అర్థం. మీ ఫేస్ చూపించలేదు కాబట్టి మళ్ళీ మీరు వేరే అకౌంట్ మీ ఫేస్ చూపిస్తే తీసుకుంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఈ రకంగా సోషల్ మీడియాలో వాటిల్లో పెట్టి ఏదైనా తప్పుగా చెప్తే, అంటే ఉన్నట్టుగా కాకుండా కోట్లు పడిపోతున్నాయి, లక్షలు పడిపోతున్నాయి, కంపెనీ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ బ్రాండింగ్ చేస్తుంది, ఇక్కడ బ్రాండింగ్ చేస్తుంది, మన వాళ్ళు హడావిడి చేస్తున్నారు కదా, వీళ్ళు పైకి వెళ్ళినాయి అనుకోండి, వీళ్ళ అకౌంట్లో వీళ్ళు 50 మందిని టీం చేసుకున్నా, 100 మందిని టీం చేసుకున్నా మొత్తం వీళ్ళ టీము కనబడదు, పూర్తిగా వీళ్ళ అకౌంట్లు కూడా పోతాయన్నమాట. కాబట్టి కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది నాకన్నా వాళ్ళకి ఎక్కువ ముఖ్యం బేసిక్గా. ఎందుకంటే నా అకౌంట్ ఒకటి పోతే ఇంకో అకౌంట్ నాకు ఉంది, నాకు ఇబ్బంది లేదు. నేను విక్టరీ విత్ యాష్లో గేమ్లు బలంగా ఏం చేయలేదు అన్నమాట. చేయాలనుకుంటే వాళ్ళకన్నా ఎక్కువ చేయగలను, బట్ చేయట్లే. ఎందుకంటే దీని సబ్జెక్టు కాన్సెప్ట్ చెప్పకుండా పొలోమని అందరినీ జాయిన్ చేయలేం కదండి, అసలు ఏంటి అనేది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి వాళ్ళకి అకౌంట్లు పోవడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ పోతే మళ్ళీ అదే జీమెయిల్ ఐడితో రాదు, మళ్ళీ ఫ్రెష్గా ఇంకో మెయిల్ ఇచ్చుకొని చేసుకోవాలి. టీం చేసుకోకపోతే ప్రాబ్లం లేదు, కానీ టీం చేసుకుంటే మళ్ళీ మీకు పోయిన టీం అనేది వెనక్కి రాదు, గుర్తుపెట్టుకోండి. కానీ దీనికి కూడా ఇంకో ఆప్షన్ ఉంది. ఒకవేళ మీ టీమే మీకు కిందకి రావాలనుకుంటే వాళ్ళు కూడా అకౌంట్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి క్యాన్సిల్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసి క్యాన్సిల్ చేసుకుని వాళ్ళు కూడా మళ్ళీ కొత్త మెయిల్ క్రియేట్ చేసుకుని మళ్ళీ రిజిస్టర్ అయ్యి మళ్ళీ కేవైసీ చేసుకుంటే మీకు కిందకు వస్తారు. కానీ అంత రిస్క్ వాళ్ళు చేయరు అనుకుంటున్నాను బేసిక్గా. ఓకే, ఇక్కడ వరకు మీకు క్లియర్ అండి. అలాగే అసలు ఈ మనకి ఏదైతే పెడదాం అనుకుంటున్నారో ఈ 30 రోజుల నుంచి 90 రోజుల్లో మనకేం పెడతారు అంటే బేసిక్గా మనకు ట్రైనింగ్ 30 రోజుల నుంచి 90 రోజులు ఉంటుంది అంటున్నారు కదా. ఇందులో ఏం పెడతారంటే మనకు ఒక క్లారిటీ అనేది విక్టరీ విత్ యాష్ మీద రావడం కోసం ఆయన చేస్తారు. అందులో ఏముంటుందంటే మన బిజినెస్ ఏ రకంగా వెళ్ళాలి ముందుకి, అలాగే మనకి టెక్నికల్గా కానీ నాలెడ్జబుల్గా కానీ మన గ్రోత్కి ఏ రకంగా అది సహాయపడుతుంది అనేది, అలాగే దాంతోపాటు కొన్ని ఏ టూల్స్ కూడా వీటి గురించి చెప్తారు అన్నట్టుగా ఆయన అయితే చెప్పాడు. బట్ మా ఏ టూల్స్ మనం తెస్తామా లేదా వేరే వాళ్ళు తెచ్చి మన దాంట్లో ఇంక్లూడ్ చేస్తామనేది తెలియదండి. అది కూడా నేను ఇక్కడ ఫోటో పెట్టాను చూడండి. ఓకే, కాబట్టి మోడల్ బిజినెస్ స్ట్రాటజీస్ అలాగే ఏ టూల్స్ కూడా ఇంక్లూడ్ చేస్తారన్నట్టుగా చెప్పారు. అదేంటి అనేది మనకి ఇంకా వచ్చిన తర్వాతే తెలియాలి. ఓకే, దీంట్లో మన రెడ్డర్ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్లో నాకు బెటర్ అన్న ఇన్ఫర్మేషన్ ఇది మాత్రమేనండి. ఇంకా అంతకుమించి అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో లేదు. ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అందరూ కూడా నేను ఎన్నిసార్లు చెప్పినా సరే ఆన్ పేస్కి విక్టరీ విత్ యాష్కి లింక్ పెడుతున్నారండి. దానికి దీనికి లింక్ పెట్టకూడదు, ఎందుకంటే అది వేరు ఇది వేరు. ఇది చాలాసార్లు నేను చెప్పాను, కాబట్టి అర్థం చేసుకోండి. ఆన్ పేస్లో మనం పెట్టిన అమౌంట్, ఆన్ పేస్లో మనకు రావాల్సిన కమిషన్లో, ఆన్ పేస్లో ఉన్న టీము ఆన్ పేస్లోనే ఉంటుంది. దాని నుంచి అప్డేట్స్ ఎందులో వస్తాయి, మనకి ఓఈఎస్లో వస్తాయి. ఆన్ పేస్ గురించి అప్డేట్స్ విక్టరీ విత్ యాష్లో రావు, అలాగే విక్టరీ విత్ యాష్ అప్డేట్స్ ఆన్ పేస్ ఓఈఎస్లో రావు. ఇది మీరు గమనించండి. దేని అప్డేట్స్ దానికి దాన్ని సపరేట్ చేశారు కాబట్టి అందులో అప్డేట్స్ అందులోనే వస్తాయి, ఇందులో అప్డేట్స్ ఇందులోనే వస్తాయి. ఓకే, అర్థం చేసుకోండి. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపు 25% అంటే 25% ఫౌండర్స్ అయితే కంపెనీ మీద పూర్తిగా నమ్మకాలు కోల్పోయారు అన్నమాట. ఎందుకంటే బికాస్ ఆఫ్ కంపెనీ యొక్క లాంగ్ టైం విజన్ అంటున్నారు, కానీ లాంగ్ టైము పడుతుంది తప్ప విజన్ అనేది ఎక్కడ కనిపించట్లేదని చెప్పి చాలామంది అయితే బాధపడుతున్నారు అన్నమాట. కాబట్టి మనిషికి డబ్బు కన్నా విలువైంది టైం అండి. ఆ టైమే మనకు పోతుంది ఇక్కడ బేసిక్గా. మళ్ళీ కొంతమంది కొన్ని రకాల మోటివేషనల్ వాయిస్లు పెడతా ఉన్నారు. ఎంత టైం అయినా సరే మనం వాళ్ళలాగా అవ్వచ్చు వీళ్ళలాగా అవ్వచ్చు అని. వాళ్ళలాగా వీళ్ళలాగా అవ్వచ్చు అంటే వాళ్ళు ప్రయత్నం చేశారు, ఆ ప్రయత్నం ఏం చేస్తారో మనకు చూపించారు, దానివల్ల సక్సెస్ వచ్చింది. అసలు మనం ఏం చేస్తున్నాం, అది నిజంగా జనాలకు పనిచేస్తుందా లేదా అనేది మనకు తెలియకుండా మనమే మన కంపెనీ తోపు తురుము అనుకోవడం వల్ల ఎటువంటి యూజ్ ఉండదండి. నిజంగా వీళ్ళు తెచ్చే ప్రోడక్ట్ కానీ వీళ్ళు తెచ్చే ట్రైనింగ్ కానీ అందరికీ పనిచేస్తేనే మనం ముందుకు వెళ్ళడానికి త్వరగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అందరూ చెప్పినట్టు వీళ్ళు చెప్పారనుకోండి,
ఎటువంటి యూజ్ ఉండదు. ఇది మనం గమనించాలి. ఆన్ పేస్లో ఎందుకు మనకు అంత నమ్మకం ఉందంటే ఎవరు తేని టూల్స్ వీళ్ళు తెచ్చారు కాబట్టి దాని మీద నమ్మకం పెరిగింది మనకి. అంతేగాని ఈ ట్రైనింగ్ ప్రోగ్రాలు, బిజినెస్ మోటివేషన్ డైలాగులు ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే, ఎవరో కొత్తగా చెప్పేది ఏం లేదన్నమాట. కాబట్టి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే 3 కూడా కవర్ చేశాను. నేను వీడియోలు ఎందుకు చేస్తున్నాను అనేది కూడా మీకు స్టార్టింగ్లో అయితే పోలింగ్ పెట్టాను కదా, దాంట్లో చూసుకోండి. ఎందుకంటే నేనేదో సరదాగా హడావిడిగా చేయట్లేదండి. నేను సబ్జెక్ట్ చెప్పానంటే 2-3 గంటలు కూర్చొని రాసుకొని చెప్పే సబ్జెక్టు, అంతేగాని నోటుకు వచ్చింది నేను చెప్పను. అది మీ అందరికీ కూడా తెలుసు. ఇంకా ఎవరైనా సరే ఐసీసీఎల్ కోఆపరేటివ్ బ్యాంక్లో జాయిన్ అవ్వాలనుకుంటే దానికి సంబంధించిన వీడియో మీకు ఎడం పక్కన వస్తుంది. అలాగే ఇంటర్లింక్లో జాయిన్ అవ్వాలనుకుంటే దానికి సంబంధించిన వీడియో కుడి పక్కన వస్తుంది. ఆ ఫొటోస్ మీద క్లిక్ చేసి వాటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని చేసుకోవచ్చు. ఓకే, వీడియోలు ఎంత ఉందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని. నిన్న ఇంటర్లింక్ సంబంధించిన మంచి వీడియో కూడా పెట్టాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.